వెల్కమ్ అవర్ ఛానల్. కాకులకు భోజనం పెట్టడం వలన ఎటువంటి ఫలితాలు చేకూరుతాయి, శుభమా అశుభమా అనే విషయాల గురించి చర్చించుకుందాం. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దీని వలన నేను పెట్టే ఏ వీడియోలైనా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా వీడియోలోకి పోతే కాకి అనేటటువంటిది ఒక నల్లటి పక్షి అన్నమాట. కాకిని సంస్కృతంలో వాయసం అంటారు. భారతీయ పురాణాల ప్రకారం కాకులకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. కాకి అనేటటువంటిది శనిదేవుని వాహనము కాబట్టి వీటిని పూజించడం మనం చూస్తూ ఉంటాము. కాకులకు భోజనం పెట్టడం, అవి తినడం వలన మన పితృదేవతలకు శాంతి చేకూరుతుందని భావిస్తూ ఉంటాం. మన పితృదేవతలే ఆ కాకుల రూపంలో వచ్చి ఆ భోజనం తింటూ ఉన్నట్లు భావిస్తాం కదా. కాబట్టి ఆ పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడం వల్ల మన వంశాభివృద్ధి కూడా చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు కాకులకు భోజనం పెట్టడం వల్ల మన మీద ఉండే శని ప్రభావం అనేది తగ్గి చాలా మంచి శుభవార్తలే వింటాము. ప్రతిరోజు మనం తినే అన్నంలో కాకులకు ఒక ముద్ద పెట్టడం చాలా మంచిది. పురాణాల ప్రకారము రావణుని దాడి తట్టుకోలేక యమధర్మరాజు కాకి రూపాన్ని ధరించాడట. దీని వలన కాకులకు యమధర్మరాజు ఒక వరం ఇచ్చాడు. అదేమిటంటే సహజంగా వచ్చే రోగాలేవి వీటికి రాకుండా ఇవి చిరాయువులుగా ఉంటాయని వరం ఇచ్చాడు. అంతేకాకుండా కాకులకు పెట్టిన అన్నం అవి ఒక్కటే తినకుండా ఇతర కాకులను కూడా పిలిచి ఆ అన్నాన్ని షేర్ చేసుకుంటాయి. అటువంటి గొప్ప లక్షణం ఉన్న కాకులకు భోజనం పెట్టడం వల్ల దైవం కూడా మనకు చాలా మంచి చేస్తుందన్నమాట. నా వీడియో నచ్చినట్లయితే